హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి 2 రకాల లడ్డూలండి. కొబ్బరి లడ్డు, అలాగే శనగపిండి లేకోకుండా మోతీచూర్ లడ్డు అండి. ఫస్ట్ వచ్చేసి మోతీచూర్ లడ్డు అయితే చూపించబోతున్నాను. శనగపిండితో అవసరం లేకుండా బన్సీ రవ్వతో చాలా ఈజీగా ఈ మోతీచూర్ లడ్డూని చేసేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవడానికి ఒక ఫ్రై ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి నేను తీసుకున్న కప్పుతో 1 కప్ అయితే గోధుమ రవ్వ, బన్సీ రవ్వ అయితే వేస్తున్నాను ఫ్రై చేసుకోవడానికి. ఈ రవ్వను అయితే ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి ఫ్రై చేసుకోవాలి 2-3 నిమిషాల పాటు. ఈ రవ్వను దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మంచి కలర్ వచ్చేదాకా మాడుకోకుండా అయితే రవ్వను అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవడమే. స్టవ్ ఆపేసి ఇలా తీసేసిన తర్వాత మరలా అదే ఫ్యాన్లోకి స్టవ్ ఆన్ చేసి ఏ కప్పుతో అయితే బన్సీ రవ్వ అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకుని వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. దీనిపైన లిడ్ అయితే పెట్టేసి ఫ్లేమ్ హైలో పెట్టేస్తే 1-2 నిమిషాల్లోనే ఇలా బాయిల్ అయిపోతాయి. చూడండి, ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి అయితే ఫ్రై చేసి పెట్టిన రవ్వను అయితే వేసేసుకోవడమే. ఇలా రవ్వ వేసేసిన తర్వాత గరిటెతో ఒకసారి అయితే కలిపేసి 4 నిమిషాల పాటు అయితే లో ఫ్లేమ్లో అయితే మూత అయితే పెట్టేసి ఉడికించాలి. 4 నిమిషాలు అయ్యేలోపు మధ్యలో ఒకసారి అయితే తీసుకుని గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ మూత అయితే పెట్టేసి 4 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూడండి, 4 నిమిషాల తర్వాత అయితే మూత అయితే తీసి చూపిస్తున్నాను. రవ్వ అయితే ఈ విధంగా అయితే ఉడికింది. దీన్ని అయితే ఒకసారి అయితే బాగా కలిపేసి మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. చూడండి, రవ్వ అయితే మెత్తగా అయితే ఉడికిపోయింది, ఎక్కడ పొలుకు అనేది లేకోకుండా. ఇప్పుడు ఇందులోకి అయితే పంచదార అయితే వేసుకోవాలి. ఏ కప్పుతో రవ్వ అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు వరకు అయితే పంచదార అయితే వేసాను. వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఇలా కలుపుతూ ఉండగానే మెల్ట్ అయిపోతుంది. దీన్ని అయితే కంటిన్యూస్గా కలుపుతూ అయితే ఉండాలి. చూడండి, షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది ఇలా కలుపుతూ ఉండగానే. ఇలా మెల్ట్ అయిన ఈ షుగర్ అయితే గోధుమ రవ్వకు పట్టి దగ్గరగా ఉడికేదాకా అయితే ఉడికించుకోవాలి. చూడండి, మధ్యలో మీరు కావాలంటే నెయ్యి అయితే పోసుకోవచ్చు. నేనైతే 1-2 స్పూన్ల వరకు నెయ్యి అయితే పోస్తున్నాను, ఎక్కువగా అయితే పోయట్లేదు. ఇందులోకి అయితే కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ అయితే నెయ్యి అయితే పోసాను. ఇప్పుడైతే అంతా కలిసేట్టుగా అయితే కలిపేసుకోవాలి. చూడండి, గరిటెతో ఇలా కలుపుతూనే ఉండాలి, ఆపకూడదు. ఆపినట్లయితే మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది. మరలా 1 స్పూన్ అయితే పోసాను. ఇలా 2 స్పూన్లు అయితే నెయ్యి అయితే పోసాను. మీరు కావాలంటే ఎక్కువైనా పోసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు అయితే వేసాను. ఇందులోకి నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసాను. ఈ ఫుడ్ కలర్ అనేది మనం చేసే లడ్డు మంచి కలర్లో కనిపించడానికి మాత్రమేనండి. ఇది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు. ఇప్పుడైతే ఇలా అయితే కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మనం మోతీచూర్ లడ్డు చేయడానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేవచ్చు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే లడ్డూలు అయితే చేసుకోవడమే. చూడండి, చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు లడ్డూలను అయితే చేసేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఒకసారి చేతితో అయితే కలిపి ఈ విధంగా లైట్గా చేతితో అయితే ఉండలాగా అయితే చేసేసి చేతికి అయితే కొద్దిగా నెయ్యి అయితే రాసుకుని ఇలా మోతీచూర్ లడ్డూలాగా అయితే చేసేసుకోవడమే. కొద్దిగా అయితే తీసుకుని మోతీచూర్ లడ్డు అయితే ఏ సైజెస్లో అయితే ఉంటాయో అలా అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. మనకు మోతీచూర్ లడ్డు అనేది తినాలనిపించినప్పుడు ఈ విధంగా బన్సీ రవ్వతో అయితే ఎక్కువ శ్రమ లేకోకుండా ఈ విధంగా అయితే చేసేవచ్చు. శనగపిండి కూడా వాడవలసిన పని లేదు. ఇలా చేసి పెట్టండి, ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. దీన్ని శనగపిండి లేకుండా మోతీచూర్ లడ్డు అనొచ్చు, అలాగే బన్సీ రవ్వ లడ్డు అని కూడా అనొచ్చు. మరి జ్యూసీగా ఉండే ఈ బన్సీ రవ్వ లడ్డు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి హెల్తీగా కొబ్బరి లడ్డూలండి. ఈ కొబ్బరి లడ్డూలు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు, అలాగే హెల్తీ రెసిపీ కూడా ఇది.
మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి కొబ్బరి తురుము అయితే తీసుకోవాలి. ఇలా ఇప్పుడు కొలతల్లో అయితే చూపిస్తాను. ఈ కొబ్బరి తురుముని స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టి దానిలోకి 2 కప్పులు నిండుగా కొబ్బరి తురుము అయితే వేస్తున్నాను. నేనైతే ఒక పెద్ద సైజు కొబ్బరికాయనైతే తీసుకున్నాను. చిన్నవిగా ఉన్నట్లయితే 2 కప్పులు తురుము రావాలంటే 2 కొబ్బరికాయలు అయితే తీసుకోవాలి. ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఈ కొబ్బరిలో ఉన్న తేమంతా పోయేదాకా అయితే కంటిన్యూస్గా ఇలా గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్లేమ్లో పెట్టినా కలపడం మానేసిన మాడిపోతుందండి. కొబ్బరి తురుము చూసుకుంటూ కొబ్బరిలో ఉన్న తేమంతా పోయేదాకా ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసి పక్కన పెట్టేయండి. పెట్టిన తర్వాత మరొక ప్యాన్ పెట్టేసి ఏ కప్పుతో కొబ్బరి తురుము అయితే తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు బెల్లం అయితే తీసుకోండి. ఈ బెల్లం కరగడం కోసం 2 స్పూన్ల వరకు వాటర్ అయితే పోసుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి బెల్లాన్ని వాటర్ కింద అయితే కరిగించాలి. పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇలా కరిగిన తర్వాత ఇందులోకి ఇలాచి పౌడర్ అయితే 1 స్పూన్ అయితే వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసి ఫ్రై చేసి పెట్టిన కొబ్బరి తురుముని అయితే ఇప్పుడు వేసేయటమే. ఇలా కొబ్బరి తురుము వేసేసిన తర్వాత బెల్లం వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేలాగైతే తురుముని కలపండి. కలుపుకుంటూ లడ్డు చేయడానికి ఈలుగా అయ్యేదాకైతే ఉడికించండి. ఈ బెల్లం వాటర్ కొబ్బరి తురుముకి పట్టి దగ్గరగా ఉడుకుతూ అయితే ఉంటుంది. చూడండి, ఇలా దగ్గరగా ఉడికినప్పుడు వండకొస్తుంది అన్నప్పుడు చూసుకుని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు లడ్డూల కింద అయితే చేసేసుకోవడమే. ఇలా కొబ్బరి లడ్డూల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. హెల్తీ రెసిపీ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలా చేసి పెట్టినట్లయితే. ఈ కొబ్బరి లడ్డూల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మరెన్నో ఈజీ రెసిపీస్ని చూసేయండి.